సార్ మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు సార్. నేను MGNRHS నుంచి ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను సార్. నేను 2008 నుంచి ఇప్పుడు దాకా కొనసాగుతున్నాను సార్. నాకు మా సలుగు పంచాయతీలో మాకు 32 యాప్టేషన్స్ ఉన్నాయి సార్. మాకు 8,000 జీతం మాత్రమే 2008 నుంచి ఇస్తున్నారు సార్. ఇప్పుడుకి వచ్చి మాకు ఎటువంటి ఆదాయం అనేది పెంచలేదు సార్. మేము ఎనీ టైం రోజు ఆన్లైన్లో వర్క్ చేయాలి సార్. కొండలు మీరు ఇప్పుడు మా అంటే మా ఏరియా సైడ్ వచ్చారు కాబట్టి ఇక్కడ ఎంత కొండలు ఉన్నాయన్నది మీకు అర్థమైంది సార్. మేము ఆడవాళ్ళని, మాకు పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు, మాకు ఆ జీతం అనేది సరిపోవట్లేదు సార్. ఎండనక వాననక వర్షం అనక చలి అనక ఉదయాన్నే వెళ్ళిపోయి సాయంత్రం వస్తున్నాం సార్. మా బాధని మా కష్టాన్ని అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. మీరు చేస్తారని మాకు ఆశ, ఎంతో ఆసక్తితో మొన్నటి నుంచి మేము వర్క్ చేస్తున్నాం సార్. అదేవిధంగా మీరు మిమ్మల్ని సినిమాల్లో చూడడం తప్పకుండా రియల్ గా ఎప్పుడు చూడలేదు. చూడడానికి నిజంగా అలాగే మా బాధని కూడా మా జీతాలు పెంచుతారని ఆశిస్తున్నాను సార్. లవ్ యూ సార్. థ్యాంక్ యూ. ఒకసారి కమ్యూనికేట్. అది 8,000 అమ్మ నమస్కారం. మీ అందరికీ తెలిసే ఉంటుంది, MGNREGA అనేది ఈ నెలాఖరుతో అయిపోతుంది. కొత్తగా జీరామ్జీ స్కీమ్ వస్తుంది. నిజం చెప్పాలంటే డిప్యూటీ సీఎం గారు జనవరి 1వ తారీఖునే మీ అందరికీ మంచి చేయాలని చెప్పి డిసైడ్ చేశారు. కాకపోతే MGNREGA కొత్త రూపం దాల్చడం వల్ల BB జీరామ్జీ గైడ్లైన్స్ వచ్చిన తర్వాత వెంబటనే మీకే కాదు ఆ రూరల్ డెవలప్మెంట్ ఉన్న ప్రతి ఎంప్లాయీకి ఏ విధంగా మంచి చేయాలో కార్యాచరణ అనేది ఉంటుంది. థ్యాంక్ యూ. మీరు చూడండి, వీళ్ళని చూడండి. హలో సార్, డిప్యూటీ సీఎం గారికి నమస్తే సార్. నా పేరు కే భారతి సార్. నేను హౌసింగ్ డిపార్ట్మెంట్లోని డిఈఓగా చేస్తున్నాను సార్. మేము 2006 నుంచి జాయిన్ అవ్వాం సార్. మా శాలరీ 3,400 నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పటికి 6,400 రూపీస్ ఇస్తున్నారు సార్. చాలా ఇబ్బందిగా ఉంది సార్ మా పరిస్థితి. మేము ఇప్పుడు యూనియన్గా SC/ST యూనియన్గా ప్రిపేర్ అయ్యి మేము 576 మెంబర్స్ ఉన్నాం సార్. స్టేట్ మొత్తం 576 మెంబర్స్ ఉన్నాం సార్. ఓవరాల్గా అయితే 2,600 మెంబర్స్ ఉన్నాం సార్. మాకేమైనా బ్యాక్లాగ్ పోస్టులు తీస్తే డేటా ఎంట్రీ ఆపరేటర్స్, నెక్స్ట్ అవుట్సోర్స్ వర్కింగ్ ఇన్స్పెక్టర్స్ ఏమైనా అవకాశము ఇవ్వగలుగుతారని కోరుతున్నాను సార్. మిమ్మల్ని చూసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది సార్. మనోహర్ సార్ చాలా థ్యాంక్ యూ సార్. అండ్ డిప్యూటీ సీఎం గారు థ్యాంక్ యూ సార్. జిల్లా కలెక్టర్ గారు కూడా థ్యాంక్ యూ సార్. సార్ దయచేసి మాది కొద్దిగా పరిష్కరించండి సార్ ఈ సమస్యని. అమ్మ మీకు మన